క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనాలకు ఎంతో సహాయపడుతున్నామని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తొదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము 65వ వర్తమానం తీసుకోబోతున్నాం. ప్రకృతి సూచనలు. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 65వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. రెండవ రాకడ సూచనల్లో 9వది ప్రకృతికి సంబంధించిన సూచనలు మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనవి చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము రెండవ రాకడ సూచనలు, 9వది ప్రకృతి సూచనలు. ప్రియులారా, మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలని మనం చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనము యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి ఆలోచన చేస్తున్నాం. రాకడకు సంబంధించిన సూచనలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు రాకడ వచ్చే ముందు కొన్ని గుర్తులు, సూచనలు, ప్రవచనాలు నెరవేర్చబడతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం సిద్ధపడటానికి అవి సాక్ష్యంగా ఉంటాయి. అందువల్ల కొన్ని గుర్తులు జరుగుతున్నప్పుడు ప్రభు రాకడ దగ్గరలో ఉంది అని మనం గమనించాలి. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనల మొత్తాన్ని 10 భాగాలుగా విభజించి 10 కార్యక్రమాల్లో మీకు అందిస్తున్నాం. ఆల్రెడీ 8 విధాలైనటువంటి సూచనలు మీకు చెప్పడం జరిగింది. ఈరోజు 9వ రకమైనటువంటి సూచనలు ఏమిటంటే ప్రకృతి సంబంధమైన సూచనలు. గమనించండి. అంటే ప్రభు రాకడ వచ్చే ముందు సంఘం ఎత్తబడే సమయంలో సృష్టిలో కొన్ని మార్పులు జరుగుతాయి, ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపిస్తున్నాడు. ఆయన వచ్చి సంఘాన్ని తీసుకుని వెళతాడు. ఆయన ఈ భూలోకంలో 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన పాత సృష్టిని నాశనం చేసి నూతన సృష్టిని మళ్ళీ జరిగించబోతున్నాడు. అందువల్ల రాకడకు ముందు ఈ ప్రకృతిలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాక్యం చూడండి. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం
29వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. అంటే ప్రభువు రాకడ వచ్చే ముందు ఏం జరుగుతుందట? సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు రక్తముగా మారును, నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుడు మహామహిమతో ప్రభావంతో దిగొస్తాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి? రాకడొచ్చే ముందు ప్రకృతిలో జరిగే సూచనలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. 1, భూమిలో ఏం మార్పులు వస్తాయో చూద్దాం. భూమి, మనం భూగ్రహం మీద నివసిస్తున్నాం, ఓకేనా? అయితే ప్రభు వచ్చే సమయానికి ఏమైందంటే ఈ భూసారం తగ్గిపోయింది. ఇప్పుడు మనం పంటలు పండించుకోవాలిగా, మనకు ఆహారం కావాలిగా. ఇప్పుడు మనుషులకి ఆహారం కావాలి, పశువులకి ఆహారం కావాలి, మరి జీవరాశులకి ఆహారం కావాలి. ఈ ఆహారం అంతా ఇవ్వవలసింది ఎవరు? భూమి, కరెక్టేనా? భూమి ఈ మొక్కల్ని మలిపించాలి. భూమే మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసి మనకి ఇస్తుంది. భూమే ఈ పశువులకి మేత కూడా ఇస్తుంది. అర్థం చేసుకోండి. అయితే రాకడొచ్చే సమయానికి ఏం జరిగిద్దంటే భూమి తన సారమును కోల్పోవును. భూసారం తగ్గిపోయింది. ఒకవేళ దిగుబడి పెరిగినట్టుగా మనకు అనిపించిద్ది, లాభాలు వచ్చినట్టుగా అనిపిస్తుంది, రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాలు, ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. సరే కానీ భూమి యొక్క సారం తగ్గిపోయిద్దని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఏమైందంటే పండే పంటలో ఒకవేళ ఎక్కువ మొత్తంలో పండినా ఆ వచ్చేటువంటి ఆహారంలో బలం ఉండదు, శక్తి ఉండదు, ఆయుష్కాలం తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, భయంకరమైన జబ్బులు వస్తాయి. ఎందుకంటే భూమి తన సారముని ఇవ్వటం లేదు. ఆదికాండంలో ఆ శాపం కనపడింది కదా. ఈ ఆదాము హవ్వలో పాపం చేసినప్పుడు, సర్పం వారితో పాపం చేయించినప్పుడు ఏం జరిగింది? దేవుడు భూమిని కూడా శపించాడు కదా. ఇక మీదట అది తన సారము నీకు ఇవ్వదు, అది ముండ్ల పొదలో గెచ్చ పొదలు మలిపిస్తుంది. నువ్వు చెమట కార్చాలి, సేద్యం చేసుకోవాలి, ఆహారం రావాలి అని ప్రభు చెప్పాడు. సో భూమికి అప్పుడే శాపం ప్రకటించబడింది. మరి అప్పటి నుంచి భూసారం తగ్గుతూనే ఉంది. ఒకవైపు భూమి పండుతుంది కానీ మరొకవైపు భూసారం తగ్గుతుంది. ఇప్పుడు రాకడొచ్చే సమయానికి ఏమైందంటే భూసారం సగానికి సగం తగ్గిపోయింది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వ్యవసాయంలో భూసార కార్డులు ఇస్తున్నారు. మీకు అర్థమైందా? ఎప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వలా, ఇప్పుడు ఇస్తున్నారు. అది రాకడకు సూచన. అంటే భూసార కార్డులు. రైతులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవసాయం చేయడానికి వీల్లేదు, భూమిని సేద్యం చేయడానికి వీల్లేదు, చేస్తే నష్టాలు వస్తాయి. కాబట్టి ఏ భూమిలో ఏ సారం ఉంది, ఏ భూమిలో ఏ పంటలు పండుతాయి, ఎప్పుడు ఎలా చేయాలని చక్కగా ముందుగానే శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి అటు భూమిని పరిశోధిస్తున్నారు, ఇటు విత్తనాల మీద పరిశోధనలు చేస్తున్నారు, చేసి భూసార కార్డులు పంపిణీ చేస్తున్నారు. కారణం ఏంటంటే భూమి సారం తగ్గిపోయింది కాబట్టి భూమి పంటనిచ్చేది తక్కువ, ఆ పంటలో మానవుడికి ఉపయోగం కూడా తక్కువే అన్నమాట. ఆహారం తింటాం కానీ దాని ద్వారా నీకు ఆయుష్కాలం పెరగాల్సిన దానికి బదులు తగ్గిద్ది. అర్థమైందా? ఎన్నో జబ్బులు తెగుళ్ళు వస్తాయి. కాబట్టి భూమిలో వస్తున్న మార్పు చూడండి. భూగర్భ జలాలు తగ్గిపోతుంటాయి. కారణం ఏంటంటే మనం ఎక్కువ ఈ బోర్వెల్స్ చేస్తున్నాం కదా, భూమిలో ఉన్న వాటర్ అంతా మనం తీసేసుకుంటున్నాం. దేవుడు భూమిలో నీళ్లు నిల్వ చేసి పెడితే భూమి కొంచెం కూలుగా ఉండటానికి, భూమి మనకు మంచి సారం ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడంటే భూగర్భ జలాలు దాచిపెట్టాడు. నోవాహు జలప్రళయానికి ముందైతే ఎంత ఆశ్చర్యం అంటే భూమిలో నుంచే నీటి ఆవిరి పైకొచ్చి నీళ్లుగా మారి పంటలు పండించేది. జలప్రళయం తర్వాత భూమిలో నుంచి ఆవిరి పైకొచ్చే పద్ధతి తగ్గిపోయింది. అయితే మనుషులు భూమిలో దాగి ఉన్న నీళ్లు మొత్తం తీసేసుకొని నీళ్లు ఉపయోగించుకుంటున్నారు. చివరికి భూమి ఎండిపోతుంది, బీటు భూములు అయిపోతున్నాయి, భయంకరంగా భూకంపాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? భూమిలో నుంచి నీళ్లు తీసేస్తున్నారు, మరి భూమిలో నుంచి బొగ్గు తీసేస్తున్నారు, భూమిలో నుంచి ఖనిజాలు తీసేస్తున్నారు, ఈ ఆయిల్ తీసి పడేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? భూమి ఖాళీ ఏర్పడుతుంది మధ్యలో. ఆ తర్వాత భూమి లోపల అడుగున లావా ఉంది, భయంకరమైన ఉష్ణం, ఆ లావా పైకి వచ్చేస్తుంది. కాబట్టి భూమి వేడెక్కిపోతుంది.
ఎంత వర్షం పడినా వెంటనే భూమి పీల్చేస్తుంది ఆ వర్షాన్ని. భూమి మీద ఉష్ణోగ్రతలు కూడా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఈ భూమిలో చూస్తున్న మార్పులను బట్టి త్వరలో ఈ భూమి గతించిపోయిద్దని మనం అర్థం చేసుకోవాలి. భూగోళాన్ని దేవుడు మానవుడు నివసించే నివాసయోగ్యంగా చేశాడు. అయితే త్వరలో ఈ భూమి నివాసయోగ్యంగా ఉండటానికి వీలు లేని పరిస్థితులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రెండవ రాకడ వచ్చే సమయానికి భూగ్రహం మొత్తం కాలిపోయిద్ది. ఈలోపు ఏమైద్దంటే భూమి వేడెక్కిపోయిద్ది అన్నమాట. భూసారం తగ్గిపోయిద్ది, భూగర్భ జలాలు అడిగింటిపోతాయి. ఇక్కడ మనకు పంటలు పండవు, ఆహారం దొరకదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. భూములు కూడా బీటు భూములు అయిపోతాయి. అందువల్ల భూమిలో వస్తున్న మార్పుని మీరు అర్థం చేసుకొని ప్రభువు రాకడ దగ్గరలో ఉందని తెలుసుకోండి. అలాగే ఆకాశాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. రాకడొచ్చే సమయంలో ఆకాశములో భయోత్పాతములు జరుగుతాయని ప్రభువు చెప్పాడు. అంటే ఆకాశంలో కొన్ని వింతైన విషయాలు కనిపిస్తాయి. భూమిని చూడాలి, ఆకాశాన్ని కూడా చూడాలి. ఆకాశంలో వింతైన విషయాలు జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇటీవల కాలంలో ఇటలీ దేశంలో ఆకాశంలో నుండి రక్తపు వర్షం కురిసింది. అది చాలా ఆశ్చర్యం. దాన్ని బాటిల్స్లో పట్టి నిల్వ చేసి పెట్టారు. ఆకాశం నుంచి రక్తపు వర్షం ఎక్కడి నుంచి వచ్చింది ఏమో తెలియదు. ఆకాశంలో సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ఏమవుతుందంటే ఆకాశములో ఈ నక్షత్రాల యొక్క కదలిక వ్యత్యాసం వస్తుంది. ఆకాశంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తన 19:1 ప్రకారం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని ఉంది కదా. కాబట్టి రాకడొచ్చే సమయంలో ఇటు భూమిలో మార్పులు జరుగుతాయి, తర్వాత ఆకాశంలో కూడా మార్పులు జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఆకాశంలో ఏమవుతుందంటే సకాలానికి ఋతువులు పనిచేయట్లేదు. ఎండాకాలంలో ఎండ రావట్లేదు, వర్షాకాలంలో వర్షం రావట్లేదు, ఋతువులు సరిగా పనిచేయట్లేదు. సకాలానికి వర్షాలు పడటం లేదు. వర్షాలు పడకపోవటం వల్ల ఏమవుతుంది, భూమి ఎండిపోయి భయంకరంగా భూకంపాలు వస్తున్నాయి. ఈ భూకంపాలు వచ్చినప్పుడు కొన్ని చోట్ల పట్టణాలు దెబ్బతినిపోతున్నాయి. లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇటీవల సిరియా టర్కీ బార్డర్లో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. అది మంచి నిద్రలో వచ్చింది. అది ఆ భూకంపం దెబ్బకి కొన్ని గ్రామాలు భూమి లోపలికి వెళ్ళిపోయాయి. ఆ రాత్రి ప్రజలు మంచాల మీద పనుకొని నిద్రపోతున్నారు కదా, ఆ నిద్రలోనే వెళ్ళిపోయారు భూమి లోపలికి. వాళ్ళు మెలకుగా ఉండుంటే వారి ప్రాణాలు రక్షించుకునేవాళ్ళు, కొంత ఎటో గటు పారిపోయేవాళ్ళు. కానీ నిద్రలోనే భూకంపం రావటం, ఆ భూకంపంలోనికి భూమిలోనికి సజీవులుగా మంచాలతో పాటు దిగిపోయారు. ఆ తర్వాత శిథిలాలు పరిశీలన చేస్తూ ఉంటే శవాలు బయటకు వస్తూ ఉన్నాయి. భూమి లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆ వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. సో అర్థం చేసుకోండి, రాకడొచ్చే ముందు ఒకవైపు భూమిలో మార్పులు, మరొక వైపు ఆకాశంలో మార్పులు. ఆ తర్వాత మనం చూస్తే ఆకాశంలో ఎన్నో వింతైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, వాక్యం ఏం చెప్తుందంటే రెండవ రాకడొచ్చే ముందు సూర్యుడు గబ్బిలి వలె నల్లగా మారిపోతాడని ఉంది. సూర్యుడు చీకటి కమ్మును. ఓహో, మరి ప్రస్తుతానికి సూర్యుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు సూర్యుడు చీకటి కమ్మట్లేదు, సూర్యుడు భయంకరంగా వెలుగునిస్తున్నాడు. ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది. దీని అర్థం ఏంటో తెలిసిన? ఇప్పుడు సూర్యుడు ఎక్కువైపోయి సూర్యకిరణాలు, లంబ కిరణాలు, అతిలోహిక కిరణాలు మనుషుల మీద పడి సూర్యుని యొక్క వేడి చేత మనుషులు కాల్చబడుతూ మనుషులకు తెలియకుండానే చాలా ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. ఎట్లా అంటే మన మెదడు మీద పడిపోతుంది సూర్యకిరణాలు, మెదడు పనిచేయట్లేదు. మన శరీరం మీద పడిపోతున్నాయి, చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అంతేకాదు ఈ సూర్యకిరణాలు మన శరీరం లోపలికి వెళ్ళిపోయి ఎముకల లోపల ఉన్నటువంటి మూలిగిని కూడా ఎండిపోయేటట్టు చేస్తున్నాయి. రక్తము ఎముకల లోపల మూలికల నుంచి ఉత్పత్తి అయింది. అయితే ఈ కిరణాలు ఎముకల లోపలికి వెళ్ళిపోయి ఆ మూలిక ఎండిపోయేటట్టుకు చేసి రక్తోత్పత్తి జరగటం లేదు. అందువల్ల మనుషుల్లో రక్తహీనత ఏర్పడుతుంది, చర్మ క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, తోలు ముడతపడిపోతుంది,
వయసులో ఉన్నవాళ్ళు సైతం ముసలోళ్ళైపోతున్నారు, జ్ఞాపక శక్తి ఉండటం లేదు, రకరకాల క్యాన్సర్లో భయంకరమైన జబ్బులు గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటి తెలిసిన? సూర్యకిరణాల యొక్క ఎఫెక్ట్ అన్నమాట. అంతేకాదు, మరి సూర్యుని దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే కరెంటు చాలక మరి సూర్యశక్తిని ఉపయోగించుకుంటున్నాం కదా, సౌరశక్తి ద్వారా చక్కగా ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ సూర్యుని యొక్క వేడంతా భూమి మీద పడిపోయి ఇటు భూమి ఎండిపోతుంది, ఇటు మనుషులకు భయంకరమైన జబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఈ సూర్యుడి దగ్గర ఉన్న ఛార్జింగ్ అంతా మన వాళ్ళు తీసేసుకుంటున్నారు కదా, సౌరశక్తి. చివరికి సూర్యుని దగ్గర ఉన్న వేడంతా అయిపోయి అదేమైందంటే రాకడొచ్చే సమయానికి సూర్యుడు నల్లగా మారిపోతాడు, చీకటి అయిపోతాడు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, సూర్యుడికి ప్రకాశించే శక్తి ఉంది, అవునా? సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడి దగ్గర కొంత వేడి, వెలుతురు, సూర్యకిరణాలు ఇవన్నీ దేవుడు నిలవ చేసి పెట్టాడు. అవి ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం మనం. కొంత మేలు జరుగుతుంది, కొంత కీడు జరుగుతుంది. సూర్యుడి దగ్గర నుంచి వేడి వస్తుంది, వెలుతురు వస్తుంది, ఆ తర్వాత సూర్యకిరణాలు వస్తున్నాయి. సో మొత్తానికి మేలు కీడు రెండు జరుగుతున్నాయి. ఈ సూర్యుడి దగ్గర నిలవన్నది మొత్తం అయిపోయింది అన్నమాట. ఎందుకంటే దేవుడు దానికి సృష్టించి కొంత పెట్టాడు, అంతేగాని అది స్వయం పోషకం కాదు. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడని మనం అనుకుంటున్నాం, కరెక్టే. అయితే ప్రకాశించే శక్తి దేవుడు దానికి కొంత పెట్టాడు. ఆ శక్తి అయిపోయింది. ఇప్పుడు సూర్యుడు చీకటి కమ్మే రోజులు దగ్గరికి వచ్చినాయి. అందువల్ల ఏమైందంటే సూర్యుడి యొక్క వేడి ఎక్కువైపోయి మనుషులను కాలుస్తుంది, ఉష్ణోగ్రత ఎక్కువవుతుంది, వ్యత్యాసాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, చక్కగా సోలార్ సిస్టమ్ ఉపయోగించుకుందాం అనుకుంటున్నాం. అలా కూడా సూర్యుని యొక్క వేడి మొత్తం తీసేస్తున్నారు మనవాళ్ళు. సరే, మొత్తానికి ఏమైందంటే సూర్యుడి దగ్గర దేవుడు ఎంత అయితే పెట్టాడో అదంతా అయిపోయింది అన్నమాట. అందుకని ఇప్పుడేమో ఎక్కువైపోయింది. ఎక్కువై ఒక్కసారి సూర్యుడు చీకటి కమ్ముతాడు. ప్రభు వచ్చే సమయానికి సూర్యుడు తన కాంతిని ఇవ్వడు. అంటే ఎందుకు కాంతిని ఇవ్వడు? కాంతి అయిపోయింది. సూర్యుడి దగ్గర దేవుడు రిజర్వ్ చేసి పెట్టినటువంటి ఆ వేడి వెలుతురు మొత్తం అయిపోయి సూర్యగోళం చీకటిగా మారిద్ది. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికేమో ఉండవలసిన దానికంటే ఎక్కువ వేడి ఉంది. ఈ వేడంతా మరికొద్ది సేపట్లో అయిపోతుంది, అంటే కొద్ది కాలానికి అయిపోతుంది. ఇక సూర్యుడి దగ్గర ఏముండకుండా చీకటి అయిపోతాడు. రెండవ రాకడ వచ్చే సమయానికి ప్రభువు చెప్పిన మాటలు నెరవేరుతాయి. సూర్యుడు చీకటి కమ్మును, అంతే. నక్షత్రం తన కాంతిని కోల్పోయిద్ది అన్నమాట, అంతే. తర్వాత ఏమైందంట, చంద్రుడు రక్తముగా మారును. అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుతానికి సూర్యుని యొక్క వేడి సూర్యుడి దగ్గర ఉంది కాబట్టి బాగానే ఉంది. తర్వాత ఏమైంది? సూర్యుడి దగ్గర వేడి ఉండదు, వెలుతురు ఉండదు. మరి సూర్యుని యొక్క వెలుతురు చంద్రుడి మీద పడే కదా చంద్రబింబం మనకు కనిపిస్తుంది, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. మరి ఇప్పుడు సూర్యుడి దగ్గరే వెలుతురు లేకపోతే చంద్రుడి దగ్గర వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? కనుక రానున్న రోజులు ఏమైందంటే చంద్రబింబం రక్తవర్ణంగా మారిపోయిద్ది. అంటే చంద్రుడు కూడా వెలుగునేవారు. పగలేమో సూర్యుడు ప్రకాశించడు, అవుట్. రాత్రులు చంద్రుడు ప్రకాశించడు, అయిపోయింది. చంద్రుడికి ప్రకాశించే శక్తి ఉండదు. ఆల్రెడీ సూర్యుడి మీద ఆధారపడుతుంది చంద్రుడు. మరి ఇప్పుడు సూర్యుడికే గతి లేనప్పుడు చంద్రుడికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి. అందుకనే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతగా చంద్రుని తయారు చేసుకుంటున్నారు వాళ్ళకి వెలుగు కోసం. కారణం ఏంటి? ఈ కరెంటు పోకుండా ఉండటానికి, అలాగే రాత్రులు వెలుతురు ఉండటానికి చైనా చంద్రుని తయారు చేస్తుంది. ఓహో, ఎంత జ్ఞానం వచ్చింది! కృత్రిమ చంద్రుని కూడా తయారు చేస్తున్నారే. సరే, ఏదేమైనా ప్రభువు రాకడ వచ్చే సమయానికి ప్రకృతిలో జరిగే మార్పులు మనం గమనించాలి. వీటన్నిటిని రాకడ సూచనలుగా మనం తీసుకోవాలి. భూమిలో వచ్చే మార్పులు గమనించండి, ఆకాశంలో వచ్చే మార్పులు గమనించండి. సూర్యుడు ప్రస్తుతానికి ఎక్కువ వెలుతురు వేడితో ఉంటాడు. త్వరలో ఆ వెలుతురు వేడంతా పోయి చీకటి కమ్ముతాడు. ఆ తర్వాత చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. కారణం, సూర్యుడు ప్రకాశించినప్పుడు చంద్రుడి మీద వెలుతురు పడదు కాబట్టి చంద్రుడు కూడా మనకి బోజరగా రక్తవర్ణంలో కనిపిస్తాడు. ఇదంతా జరిగిద్ది. ఆ తర్వాత విషయం ఏంటంటే నక్షత్రములు రాలును. ఓహో, రెండవ రాకడ సమయంలో నక్షత్రాలు రాలిపోతాయని వాక్యం చెప్తుంది. ఒక్కొక్క నక్షత్రం మన భూగ్రహం కంటే పెద్ద సైజులో కూడా ఉంటాయి.
అయితే ఈ నక్షత్రాలు ఒకదానికొకటి రాసుకొని ఢీకొని కొన్ని రాలిపోతుంటాయి, పేలిపోతుంటాయి. రాకడొచ్చే సమయానికి మరి నక్షత్రాల్లో కూడా మార్పులు వస్తాయి. ఆ తర్వాత చెప్పాడు, ఆకాశ శక్తులు కదిలించబడును. ఆకాశంలో ఉన్న శక్తులు కదిలించబడతాయి. దీన్ని రకరకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఆకాశంలో శక్తులు కదిలించబడటం అంటే ఇటు ప్రకృతిలో వచ్చే మార్పులు తీసుకోవచ్చు, అలాగే ఆకాశంలో దుష్ట సమూహం ఉంది, దురాత్మల సమూహం ఉంది. రాకడొచ్చే సమయానికి వాళ్ళు కదిలించబడి ఆకాశ శక్తులు అంటే ఒకటి ప్రకృతి శక్తులు కదిలించబడతాయి, రెండు దురాత్మల సమూహం కూడా కదిలించబడిద్ది. ఆకాశ మండలంలో దురాత్మలు ఆవరించి ఉన్నాయి కదా, దురాత్మలు అక్కడ కూర్చుండి అక్కడ రాజ్యాన్ని పెట్టుకొని భూమి మీదకి వచ్చి పనిచేసి వెళ్తున్నాయి. మీకు తెలుసా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అన్నాడు. ఓకే, అంటే దురాత్మలో పడద్రోయబడిన దేవదూతలు వారు పరలోకంలో నుంచి పడద్రోయబడ్డారు. వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆకాశ మండలంలో ఉండి భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతున్నారు. మానవ జాతిని పాడు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. మానవ జాతి చేత పాపం చేపిస్తున్నారు, పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే రెండవ రాకడ వచ్చే సమయానికి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఏమిటంటే ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు కదిలించబడి ఈ దురాత్మలో ఆ ప్రదేశాన్ని కూడా ఖాళీ చేసి భూమి మీదకి వచ్చేస్తాయి. ఎందుకంటే భూమి మీద ఉన్న మానవ జాతిని నాశనం చేయడానికి, ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపించడానికి, నరహత్యలు జరిగేటట్లుగా, ఒకరినొకరు చంపుకునేటట్లుగా ప్రేరేపించడానికి, ఒకరినొకరు మోసం చేసుకునేటట్టుగా, ఒకరితో ఒకరు దొంగతనం దోచుకునేటట్టుగా ప్రేరేపించడానికి, భయంకరమైనటువంటి వ్యభిచార పాపం జరిగించడానికి, విగ్రహారాధన పాపం జరిగించడానికి, లేక మనుషులు నమ్మకుండా చేయటానికి, మనుషుల్ని వెర్రోళ్ళుగా చేయటానికి, మనుషుల్లో అనుమానాలు పుట్టించడానికి ఏం జరుగుతుంది? ఈ దురాత్మలు భూమి మీదకి వచ్చేస్తాయి. రెండవ రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ దురాత్మల సమూహం ఎక్కువగా భూమి మీద ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ దురాత్మలు ఏం చేస్తాయి అంటే మనుషుల్ని పాపం చేయటానికి ప్రేరేపిస్తుంటాయి, దేవుని నమ్మకుండా చేస్తాయి, రక్షణ పొందకుండా చేస్తుంటాయి. కనుక ఆకాశములో ఉన్న శక్తులు కదిలించబడును. అటు చూస్తే ప్రకృతి శక్తులు కదిలించబడతాయి, ఇటు చూస్తే ఈ దురాత్మలు కూడా భూమి మీదకి వచ్చేసి మనుషుల్లో గలిబిలి చేస్తాయి. వాక్యంలో చెప్పినట్లుగా సమయము తనకి కొంచెమే ఉందని తెలుసుకొని సాతాను ఏం చేస్తున్నాడు? గద్దించు సింహము వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడని, పొంచి ఉన్నాడని వాక్యములో ఉంది. అంటే సైతానుకు కూడా తెలిసిపోయింది సమయం కొంచెమే ఉంది, రెండవ రాకడ వచ్చేస్తుంది, ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోపు నేనేం చేయాలి? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల మొత్తాన్ని భూమి మీదకు పంపించాలి. భూమి మీద ఎక్కువ పని చేయాలి. వీళ్ళు మనుషుల్లోకి వెళ్ళి మనుషుల్లో దేవుడిని నమ్మకుండా చేయాలి, మనుషుల్లో రక్షణ పొందకుండా చేయాలి, మనుషుల్లోనికి అవిశ్వాసాన్ని, సందేహాలు పుట్టించాలి. మనుషులు ఒకరినొకరు చంపుకునేటట్టుకు చేస్తే చస్తే నరకానికి పోతారు, పరలోకానికి వెళ్లకుండా ఆపాలి. అందువల్ల ఈ విధంగా ఏం జరుగుతుందంటే ప్రియులారా, సమయం కొంచెమే ఉందని మనకు తెలిసినా తెలియకపోయినా సాతానుకు తెలుసు. అందుకని గర్జించు సింహంలాగా ఎవరిని మునుగుదుమా అంటే ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని చంపాలి, ఎవరిని సంఘంలో వెళ్లకుండా ఆపాలి అని సాతాను తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోండి. అందువల్ల ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులన్నీ మనం గుర్తుపట్టాలి. భూమి మీద ఏం జరుగుతుంది, ఆకాశంలో ఏం జరుగుతుంది, సూర్యచంద్ర నక్షత్రాల్లో ఏం జరుగుతుంది, మరి ఇప్పుడు కాలాలు, ఋతువులు ఎలా మారిపోయినాయి, ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఈ భూగ్రహం కొంచెం తల వంచినట్టుగా ఉండిద్ది మనం చూస్తే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే భూగ్రహం తన కక్షలో తాను తిరిగేటప్పుడు సమయంలో కొంత వ్యత్యాసం వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు కొన్నిసార్లు కక్ష తప్పుతున్నాయి. ఎందుకు? రాకడొస్తుంది.
రాకడ వస్తుంది అని చూపించడానికి వాటి కక్ష కొంచెం తప్పుతుంది అన్నమాట. అలాగైనా సైన్స్ ద్వారా ప్రజలు దేవుని తెలుసుకోవాలి, రాకడ దగ్గరికి వస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు వచ్చే సమయానికి ఒకవైపు ఏమైనా సూర్యుని యొక్క వేడి ఎక్కువైపోయి మనుషుల్ని కాల్చడం జరుగుతుంది. మనుషులకు భయంకరమైనటువంటి శరీర సంబంధమైన జబ్బులు, మానసికమైన జబ్బులు వస్తుంటాయి. చాలామంది మరణిస్తూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు 50% జబ్బులన్నీ కూడా ఈ సూర్యుని యొక్క కిరణాల వల్లే వస్తున్నాయి. గమనించండి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల కూడా వస్తున్నాయి, వాతావరణం వల్ల వస్తున్నాయి. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారంలో మనమే మందులు వేసుకొని తింటున్నాం. అసలుకే భూసారం తగ్గిపోయింది, భూమి శాపానికి గురైంది. ఆది కాలంలో ఉన్న శాపం అప్పుడు కొంచెమే ఉంది, ఇప్పుడు ఆ శాపం ఎక్కువైంది. కనుక భూసారం ఈగిపోతుంటే మరొకవైపు ఏం చేస్తున్నామంటే ఆ పండే పంటలో ఒరిజినాలిటీ లేకుండా మనమే కలుషితం చేసేసుకొని తినేస్తున్నాం. అందువల్ల ఏమవుతుంది? ఆహారము ద్వారా ఏదో తాత్కాలికంగా మనకు మేలు జరుగుతుంది, కానీ భయంకరమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. అలాగే మరి మెడిసిన్ కనిపెడుతున్నారు, ఒక్కొక్క జబ్బుకు ఒక మెడిసిన్. కానీ మెడిసిన్ వల్ల ఏమవుతుంది? ఒకవైపు స్వస్థత జరిగినట్లుగానే జరుగుతుంది, అది నిజమే. మరొకవైపు భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కరెక్టే కదా? ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాం, జబ్బులు తగ్గుతున్నాయి. మరొకవైపు ఏమవుతున్నాయి? ఒక జబ్బు తగ్గితే మరొక జబ్బు రావడానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయో చూడండి. ఈ భూమి మీద మానవుడు జీవించటం కష్టంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో మనం పీల్చే గాలిలో కూడా మార్పు వస్తుంది. ఒకప్పుడు చక్కగా ఆక్సిజన్ వచ్చేది, ఆక్సిజన్ మనం పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేవాళ్ళం. ఈ వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ మనకి ఇచ్చేవి. అంటే దేవుడు చెట్లకి మనుషులకి సంబంధం పెట్టాడు. మనం వదిలిన గాలి చెట్లు పీల్చుకోవటం, చెట్లు వదిలిన గాలి మనం పీల్చుకోవటం, ఇద్దరం హ్యాపీగా ఉండటం, ఇది పద్ధతి. అయితే ఈ మధ్యకాలం విచిత్రమైన విషయం ఏంటంటే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ పడిపోయింది. మనుషులు చనిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి కూడా వస్తుంది. నీళ్లు కొనుక్కున్నట్టే గాలి కూడా కొనుక్కోవాలి. అంతేకాదు కొన్ని చెట్లు ఆక్సిజన్కు బదులు అవి కూడా ఎదురు తిరిగి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాయి. ఎంత భయంకరం చూడండి. అంటే రానున్న రోజుల్లో నీకు పీల్చుకోవటానికి గాలి దొరకదు, త్రాగటానికి నీళ్లు దొరకవు, ఉండటానికి ఇక్కడ నివాసాలు కూడా ఉండవు, ఈ స్థలం చాలదు. ఈ భూమి ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాల్లో, ప్రకృతిలో భయంకరమైన మార్పులు వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందువల్ల ప్రభు రాకముందే మనమందరం రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఎత్తబడే సంఘంలో ఉండటానికి ఆయత్తపడాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదముల స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాలు ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని మీరు ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.